వెల్కమ్ టు డే 4 ఆఫ్ దేవి నవరాత్రి. ఈరోజు మనం మాతా కూష్మాండను పూజిస్తాం. అమ్మవారు సృష్టి అంతటికి కాంతినిచ్చే దివ్య శక్తి. అమ్మవారు 8 చేతులతో ఉంటారు. ఆయుధాలు, జపమాల, అమృతంతో నిండిన పాత్రను ధరిస్తారు. అమ్మవారి వాహనం సింహం. తన చిరునవ్వుతో లోకమంతా వెలుగుతో నింపుతారు. అమ్మవారి పేరు యొక్క అర్థం ఏమంటే, కు అంటే చిన్న, ఉష్మం అంటే శక్తి, అండం అంటే గుడ్డు, కూష్మాండం అంటే చిన్న శక్తివంతమైన గుడ్డు అని. మొదట్లో మన విశ్వంలో ఏమీ లేదు, అంతా చీకటిగా ఉండేది. సూర్యుడు, చంద్రుడు, భూమి, నక్షత్రాలు ఏమీ లేవు. ఆ సమయంలో ఆదిశక్తి అయిన మాతా కూష్మాండ తన అందమైన చిరునవ్వుతో ఒక ప్రకాశవంతమైన గుడ్డు సృష్టించింది. ఆ గుడ్డే బ్రహ్మాండం. ఆ గుడ్డు నుండి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు పుట్టాయి. భూమి, పర్వతాలు, సముద్రాలు ఏర్పడ్డాయి. అన్ని జీవరాశులు, మనుషులు, జంతువులు, పక్షులు పుట్టాయి. అందుకే అమ్మను ప్రపంచ సృష్టికర్త అంటారు. తనే ఆదిశక్తి, యూనివర్స్లో ఉద్భవించిన మొట్టమొదటి శక్తి. ఆమె సూర్యుడి లోపల నివసించి ఆయనకు వెలుగు శక్తిని ఇస్తుంది. ఈరోజు కూష్మాండ అమ్మవారిని పూజించడం వల్ల మనలో బలం, ధైర్యం, మంచి ఆలోచనలు వస్తాయి. జీవితాన్ని సమతుల్యంగా నిర్మించుకునే శక్తి లభిస్తుంది. అమ్మవారిని ఆరాధించడం వల్ల రోగాలు తొలగిపోయి సంపద, సంతోషం, ప్రకాశం వస్తాయి. 4వ రోజు పూజా విధానం. ఉదయం స్నానం చేసి దేవి ముందు దీపం వెలిగించాలి. అమ్మవారిని తెలుపు పువ్వులతో పూజించాలి. అరటిపండు, ఆపిల్, మామిడి, కొబ్బరికాయ లేదా మిఠాయిలను నైవేద్యంగా పెట్టాలి. అమ్మకు ఇష్టమైన వ్రతకథలు, మంత్రాలు, స్తోత్రాలు చదవాలి. అవసరం ఉన్న వారికి ఆహారం పెట్టడం ఈరోజు ఇంకా శుభప్రదం. చాలా మంది ఈ రోజు ఉపవాసం చేస్తారు. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి పండ్లతో లేదా తేలికైన ఆహారంతో ఉపవాసం విరమిస్తారు. దేవి కూష్మాండ ఎలాగైతే ఈ విశ్వాన్ని తన చిరునవ్వుతో సృష్టించిందో, అలాగే మనం కూడా మనలో ఉన్న ఇన్నర్ క్రియేటివిటీ స్ట్రెంగ్త్ యూజ్ చేసి అద్భుతాలు చేయవచ్చు అని ఆ అమ్మ మనకు తెలియచేస్తుంది. అమ్మవారి దీవెనలు మన మీద ఉండాలని కోరుకుంటూ రేపు మనం నవరాత్రి 5వ రోజు గురించి తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉపయోగకరమైన విషయాలు తెలుసుకున్నామని అనిపిస్తే మీకు నచ్చిన వాళ్ళకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి.